2020 నుంచి వస్తున్నాము. మాది గుంటూరు దగ్గర బోడంపాడు. వచ్చినప్పుడు చాలా ఇరుకులో ఇబ్బందులో ఉన్నాము మేము. అయ్యగారు వాగ్దానం ద్వారా ఎన్నో కార్యాలు చూసాము. అయితే 2022 నుంచి కరోనా టైం కాడ నుంచి నాకు ఒళ్ళంతా ఎలర్జీ వచ్చింది. అయినా మేము 14 సంవత్సరాలు శాపగ్రస్తమైన స్థలంలో ఉన్నాము. అయ్యగారు చెప్పారు, మీరు చెర నుంచి విడుదలవుతారు, సమకూర్చి నడిపిస్తారని. 2025లో వాగ్దానం నెరవేరింది మాకు. తర్వాత నాకు ఒళ్ళంతా వాపు వచ్చి పనికి వెళ్ళేదని కూడా మానుకున్నప్పుడు 2 సంవత్సరాలు ఎన్నో హాస్పిటల్ పాలైపోయి మందులు నెలకు 10,000 రూపాయలు డబ్బులు అయిపోయాయి. తర్వాత అయ్యగారి వాగ్దానం ద్వారా టీవీలో చూశాను నేను, నువ్వు ఎక్కడ కోల్పోయావు అక్కడే మళ్ళీ పనికి వెళ్తావు అని చెప్పినప్పుడు నేను పనికి వెళ్ళి 2 గంటలు కూడా చేయలేకపోయి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అయ్యగారు యెహెజ్కేలు గ్రంథంలో వాగ్దానం ద్వారా నాతో మాట్లాడాడు. నీకు ఎముకలు జీవంగానే ఉన్నాయమ్మా, శరీరమే బలహీనమని చెప్పినప్పుడు తెల్లారే పనికి వెళ్ళాను. అప్పటి నుంచి నాకు ఆ నొప్పులు అనేది లేవు. ఎలర్జీ ఒళ్ళంతా ఎలర్జీ, భరించలేని నొప్పి, ఒకటే సింగారుతో ఉండేది ఒళ్ళంతా. అయ్యగారి దగ్గరకు వచ్చాను నేను. ఏప్రిల్లో వచ్చినప్పుడు ఆయిల్ వేసి నోట్లో కూడా తైలం వేసాడు. నీకు ఇక రాదమ్మా అని చెప్పాడు. అట్లాగే తగ్గిపోయేది అన్నప్పుడు పనికి వెళ్ళినప్పుడు 100 మందిలో పనికి వెళ్తున్నావు, నీకు ఎలర్జీ కూడా తగ్గిపోయిందని వాగ్దానంతో మాట్లాడాడు అయ్యగారు నాతో. తెల్లారి నుంచే నాకు మొత్తం తగ్గిపోయింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.